Dermocare, super speciality skin hospital and laser center. Botox, fillers, thread lift వంటి యాంటీ-ఏజింగ్ చికిత్సలతో పాటు లేజర్ హెయిర్ రిడక్షన్, ముఖంపై మచ్చలు, గుంటలు తొలగించే CO2 లేజర్, పచ్చబొట్లను తొలగించే హ్యూ స్విచ్డ్ ఎండియా లేజర్ తో పాటు స్కిన్ రెజువనేషన్, చర్మపు కాంతి మెరుగుపరిచే కెమికల్ పీల్స్, డెర్మో రోలర్, పిగ్మెంటేషన్, పింపుల్స్ ను తొలగించే చికిత్సలు, మీ చర్మపు రంగును మెరుగుపరిచే IV గ్లూటాథియన్ చికిత్సలు లభించే ఏకైక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డెర్మోకేర్. సూపర్ స్పెషాలిటీ స్కిన్ హాస్పిటల్ అండ్ లేజర్ సెంటర్, బెల్లపు శోభనాద్రి స్ట్రీట్, ఆపోజిట్ ప్రవీణ్ కార్డియాక్, పుష్ప హోటల్ రోడ్, సూర్యరావుపేట్, విజయవాడ. ఫోన్ 0866 666 1212. హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ డెర్మోకేర్ వైద్యులు, ప్రముఖ డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ పసుపులేటి ప్రవీణ గారు మనతో ఉన్నారు. ముఖంపై మచ్చలు, ముడతలు, స్ట్రెచ్ మార్క్స్, అన్వాంటెడ్ హెయిర్ కు లేజర్ చికిత్స, ఫిజియోథెరపీ, ముఖ్యంగా స్కిన్ కి సంబంధించి ముడతలు, మొటిమలు, అవాంఛిత రుమాలు, పులిపులు తొలగించుట, కలర్ ఇంప్రూవ్మెంట్, హెయిర్ కి సంబంధించి హెయిర్ ఫాల్, డాండ్రఫ్, చుండ్రు, పేనుకొరుకుడు మొదలగు సమస్యలకు సంబంధించి సలహాలు, సూచనలు, సమస్య నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రముఖ డెర్మోకేర్ వైద్యులు డాక్టర్ పసుపులేటి ప్రవీణ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 0866249195 డైల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. మనం ప్రధానంగా చాలా మందికి మూతి చుట్టూ కూడా నలుపుగా ఉంటుంది కూడా, దానికి గల కారణాలు ఏమిటి? మూతి చుట్టూరు నలుపు జనరల్లీ B12 డెఫిషియన్సీలో వస్తూ ఉంటుందండి. అది కాకుండా కాస్మెటిక్స్ ఎక్కువ వాడే వాళ్ళలో, ముఖ్యంగా మేకప్ సామాగ్రి వాడే వాళ్ళలో, కాస్మెటిక్స్ ఎక్కువ వాడే వాళ్ళలో లైక్ ఏంటంటే అందులో ఉన్న కొన్ని కెమికల్స్ మూతి చుట్టూరు డిపాజిట్ అయిపోతాయి అన్నమాట. అయితే అవి వెంటనే కనిపించదు. ఎండలోకి వెళ్ళినప్పుడు క్రమేపీ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అది పిగ్మెంటేషన్గా మారుతుంది అన్నమాట. సో ఇది పెరియోరల్ డర్మటైటిస్ అంటారు. టైం పడుతుంది, మినిమం 3 months పడుతుంది తగ్గడానికి. ఇది కాకుండా కాస్మెటిక్స్ ఎక్కువ వాడే వాళ్ళలోనే కాకుండా ముఖ్యంగా కొన్ని విటమిన్ లోపాలు అనమాట, B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా మూతి చుట్టూరు నలుపు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే మేము ఆ విటమిన్ సప్లిమెంట్ ఇస్తూనే కొన్ని ఆయింట్మెంట్స్ ఇస్తాం. అవి వాడితే చాలా వరకు తగ్గిపోతుందండి. దగ్గర 6 వారాల నుంచి 3 నెలలు పడుతుంది. అండ్ డెఫినెట్లీ కాస్మెటిక్స్ పడవు కాబట్టి ఆ మేకప్ సామాగ్రి అది వాడతాం, మేకప్ వాడతాం తగ్గించేయాలి. అండ్ బేస్ ఆయింట్మెంట్స్ కొన్ని ఇస్తాం ప్రొటెక్షన్కి, అలాగే సన్ స్క్రీన్స్ కూడా ఇస్తాం. అవి వాడినప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. చాలా మందిలో మూతి చుట్టూరు నలుపు ఈవెన్ కొన్ని క్రీమ్స్ పడక కూడా వస్తుంది అనమాట. సో అలాంటి క్రీమ్స్ అనేవి ఇమీడియట్గా స్టాప్ చేస్తే తప్ప ఈ మూతి చుట్టూరు నలుపు అనేది తగ్గదు అనమాట. అండ్ విటమిన్ లోపం వచ్చేసరికి ఎక్స్టర్నల్గా మేము ఇచ్చే టాబ్లెట్స్ కాకుండా వాళ్ళు కూడా సొంతంగా డైట్ అనేది తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్స్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, వాటర్ బాగా తాగుతూ ఉండాలి, స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి, వాటర్ కంటెంట్ పెంచాలి స్కిన్లో కూడా. జనరల్గా అందరూ కూడా ఇప్పుడు వాటర్ మీద అవేర్నెస్ అసలు తగ్గిపోయిందనమాట. అంటే వాటర్ తాగాలి ఈక్వల్గా, మనం ఏమి తిన్నా కూడా వాటర్ అనేది మినిమం 3 liters అనేది తాగాలి. కిడ్నీ పేషెంట్స్ తప్ప ఎవరైనా 3 liters వరకు తాగొచ్చు. సో ఈ 3 liters వాటర్ అనేది కనుక తాగకపోతే స్కిన్కి సంబంధించిన హైడ్రేషన్ జరగదు. అందుకే స్కిన్ డల్గా, డ్రైగా అయిపోతూ ఉంటుంది. చాలా మందిలో వాటర్ బాగా తాగే వాళ్ళు ఏ క్రీమ్స్ రాయిపోయినా కూడా స్కిన్ చాలా ఫ్రెష్గా, స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. సో వాటర్ అనేది స్కిన్ హైడ్రేషన్ని మెయింటైన్ చేస్తుంది. సో వాటర్ అనేది ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్ అండి. వాటర్ బాగా తాగుతూ ఉండాలి. అలాగే కాస్మెటిక్స్కి దూరంగా ఉంటే ఈ మూతి చుట్టూరు నలుపు అనేది తగ్గిపోతుంది. మేడం అదేవిధంగా చాలా మందికి కూడా మెడ చుట్టూ నలుపుగా కూడా ఉంటుంది కదా మేడం? మెడ చుట్టూరు నలుపు వచ్చేసరికి ఇందాక చెప్పిన కారణాలతో పాటు సన్ ఎక్స్పోజర్ ఒకటి కారణం అనమాట. ఎక్కువ ఎండలో తిరిగే వాళ్ళకి మెడ నల్లగా అవటం, అలాగే అధిక బరువు ఉన్న వాళ్ళకి, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి మెడ నల్లగా అవటం, దీన్ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటారు. అలాగే మెడ నలుపు అవటానికి చాలా కారణాలు ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, షుగర్ వాళ్ళలో అయి ఉండొచ్చు, హెరిడిటరీగా కూడా మెడ నలుపు అవచ్చు అన్నమాట. అయితే కారణం ఏదైనా ట్రీట్మెంట్ మాత్రం వెయిట్ రిడక్షన్లో ఉంటుందండి. అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బరువు తగ్గితే తప్ప మెడ నలుపు తగ్గదు. ఎన్ని ఆయింట్మెంట్స్ వాడినా, 1000 రూపాయలు కాదు 10,000 పెట్టి ఆయింట్మెంట్ వాడినా కూడా మెడ నలుపు తగ్గపోవచ్చు. అంటే మనం అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే వెయిట్ తగ్గితే తప్ప ఈ నలుపు అనేది తగ్గదు. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది చాలా మందిలో. అకాంతోసిస్తో బాధపడే వాళ్ళకి అలాగే మెడ బాగా నల్లగైపోయి లెదర్ లాగా అయిపోతుంది, ఆల్మోస్ట్ చాలా థిక్గా అయిపోతుంది, చర్మం చాలా మందంగా అయిపోతుంది అనమాట. అటువంటి వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. హలో అమ్మా, నమస్కారం అమ్మా. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా.
మా ఆయన గారికి పిల్లలతో రోగాలు ఉన్నాయండి. సారీ, ఏమైందమ్మా? బాడీ మొత్తం రోగాలు ఉన్నాయండి. హెయిర్ ఉంది అంటే ఎక్కువ ఉందా అమ్మా? బాగా ఎక్కువగా ఉంది. ఓకే అండి, యాక్చువల్లీ జెంట్స్కి స్పెషల్గా లేజర్ అంటూ ఏమీ ఉండదు. కాకపోతే ఆ జెంట్స్కి లేజర్ ట్రీట్మెంట్, ఆ హెయిర్ ఎక్సెసివ్ హెయిర్ని తీయడానికి లేజర్ పనిచేస్తుంది. కానీ జనరల్లీ చాలా చాలా ఎక్కువ సెట్టింగ్స్ పడతాయి. లైక్ లేడీస్కి వచ్చేసరికి అన్వాంటెడ్ హెయిర్ తీయడానికి లేజర్ హెయిర్ రిడక్షన్ 10 నుంచి 12 సెట్టింగ్లు పడతాయి యావరేజ్గా ఎవరికైనా కానీ. కానీ జెంట్స్కి అదే లేజర్ పనిచేయాలంటే మాత్రం మినిమం 20 సెట్టింగ్స్ అన్నా పడతాయి, 10 to 20 సెషన్స్ పడతాయి. సో మీరు ఒకసారి వస్తే నేను క్లియర్గా చెప్తాను అనమాట. అలాగే హార్మోన్స్ కూడా టెస్ట్ చేయించుకోవాలి. ఆయింట్మెంట్స్ ఏమి ఉండవండి హెయిర్ పోవటానికి, లేజర్ మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ లేజర్ ట్రీట్మెంట్ కూడా మినిమం లైక్ 10 to 20 సెషన్స్ అనేవి పట్టచ్చు చాలా మందిలో. అది మీరు ఒకసారి తీసుకొస్తే నేను చెప్తాను. సో ఈ మెడల్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి కొన్ని స్పెసిఫిక్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ వాడుతూ మెడ నలుపు తగ్గడానికి ఆయింట్మెంట్స్ కనుక రాసినట్టయితే చాలా వరకు పిగ్మెంటేషన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా బరువు తగ్గుతూ ఆయింట్మెంట్స్ వాడితే ఇంకా బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. మేడం, అదేవిధంగా చాలా మందికి బొగ్గల మీద కూడా మచ్చల్లాగా ఏర్పడే అవకాశం ఉంటుంది, దీని గురించి? ఫేస్ మీద ముఖ్యంగా ఈ సైడ్స్ అన్ని పిగ్మెంటేషన్ వస్తుంది. దాన్ని పీడిఎల్ అంటారు, పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్ అంటారు. ఇది కొంతమందిలో డార్క్ సర్కిలే కంటిన్యూస్గా ఇలా వస్తుంది, ఈ సైడ్స్న వస్తుంది. లేదా ఈ ఏరియాస్లో స్పెసిఫిక్గా పిగ్మెంటేషన్ అనేది బరువు ఎక్కువ ఉన్న, ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళకి అండ్ హెరిడిటరీగా వంశపారంపర్యంగా వస్తుంది. 4వది వచ్చేసరికి చాలా మందికి తెలియంది, డై యూజ్ చేసే వాళ్ళలో కూడా ఫేస్ మీద సైడ్స్ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది అనమాట. ఆ పిగ్మెంటేషన్ అనేది ఎండకి వెళ్ళేటప్పుడు ఇంకా తీవ్రంగా అవుద్ది. అది చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ చాలా మందికి తెలియక సన్ స్క్రీన్ అనేది వాడనమాట. సో పిగ్మెంటేషన్ ఫస్ట్ ఒక 20% అయినా తగ్గిపోవాలంటే సన్ స్క్రీన్ వాడటం మొదలు పెట్టాలి. ముఖ్యంగా ఫేషియల్ పిగ్మెంటేషన్ ఏదైనా, ఫేస్ మీద ఏ పిగ్మెంటేషన్ వచ్చినా సన్ స్క్రీన్ అలవాటు చేసుకోవాలి వాడటం. అయితే సన్ స్క్రీన్ అనేది అవైలబిలిటీని బట్టి ఎవరికి వాళ్ళు వాడేది కాదు. లైక్ మనకు ఇష్టమైన షాంపూ మనం చూస్ చేసుకోవచ్చు, మనకి ఇష్టమైన నెయిల్ పాలిష్ మన ఇష్టం అలాగా. బట్ సన్ స్క్రీన్ అలా ఉండదు. సన్ స్క్రీన్ అనేది పడిపోతే ఇంకా నల్లగా అయ్యే అవకాశం ఉంటుంది. సో సన్ స్క్రీన్లో కూడా SPF ఫ్యాక్టర్ అని, PA ఫ్యాక్టర్ అని ఇలా ఉంటాయి అన్నమాట. ఈ రెండు కూడా మీ స్కిన్కి తగ్గట్టు ఎంత SPF వాడాలి, ఎంత PA ఫ్యాక్టర్ ఉండాలి అనేది ఒక స్కిన్ డాక్టర్ డిసైడ్ చేయాలి. సో ఎవరికి వాళ్ళు సన్ స్క్రీన్ వాడితే అయితే పనిచేయదు, లేదా ఇంకా ఎక్కువ నల్లగా అయిపోవచ్చు అనమాట. సో ఆ ప్రమాదం ఉంటుంది. కాబట్టి సన్ స్క్రీన్ అనేది డర్మటాలజిస్ట్ సూచించిన వాడితే మంచిది, స్కిన్కి సూట్ అవుతుంది. హలో హలో సార్, నమస్కారం సార్. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. చెప్పండి సార్, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి. హలో మేడం. హలో, నమస్తే అండి. మీ సమస్య చెప్పండి. అది మొహం మీద యాక్సిడెంట్ అయ్యి గుంటలో పడింది. ఓకే. హలో. ఎస్, ఆ గుంట తగ్గటానికి ట్రీట్మెంట్ అడుగుతున్నారా? ఓకే అండి. ముఖం మీద గుంట యాక్సిడెంట్ స్కార్ అంటారు. ఈ యాక్సిడెంటల్ స్కార్స్కి ఏంటంటే 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఫిల్లర్ ఇంజెక్షన్ అని ఉంటుంది. ఈ ఇంజెక్షన్ ఏంటంటే కొలాజిన్ ఫిల్లర్ ఇంజెక్షన్ అంటారు. సో ఇంజెక్షన్ చేసిన వెంటనే విదిన్ 5 to 10 minutes మీకు ఆ స్కార్ అనేది ఫిల్ అయిపోతుంది. ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోయి స్కిన్తో ఈక్వల్ అయిపోతుంది. దాన్ని ఫిల్లర్ ఇంజెక్షన్ అంటారు. అది అప్పటికప్పుడు చేసే ట్రీట్మెంట్ అండి. మీకు ఇమీడియట్ రిజల్ట్ కనిపిస్తుంది. మోర్ దెన్ 70% కరెక్షన్ జరిగిపోతుంది అప్పటికప్పుడు. అది కాకుండా CO2 లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఈ లేజర్ ట్రీట్మెంట్ అయితే మినిమం 4 to 6 సెషన్స్ తీసుకోవాలి. లైక్ 15 రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ తీసుకున్నట్టయితే స్లోగా ఆ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. మీకు ఎలా అంటే ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఒక గుంట ఉందనుకోండి, మనం మట్టి పోసి దాన్ని నింపేస్తాం అనమాట. స్లోగా ఫిల్ చేయాలి, అదర్వైజ్ యాక్సిడెంట్స్ అవుతాయి. సో అలాగే చర్మం మీద గుంటున్నప్పుడు లోపల నుంచి మనం మెటీరియల్ తెచ్చుకోవాలి. అది లేజర్ ఇస్తుంది అనమాట. సో లేజర్ చేసినప్పుడల్లా లోపల నుంచి ఆ కొలాజన్ అనే మెటీరియల్ ఫిల్ చేస్తూ ఉంటుంది. సో ప్రతి సెషన్ తర్వాత ఎంతో కొంత ఆ గుంటలో ఫిల్లింగ్ జరిగి ఒక స్టేజ్ తర్వాత ఆ గుంట అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. అది లేజర్ ట్రీట్మెంట్. సారీ, స్కార్స్ తగ్గిపోతాయండి. ఇదే కాదు, మొటిమల వల్ల ఏర్పడిన గుంటలు కూడా
ఇదే లేజర్తో తగ్గిపోతాయి. కాకపోతే మల్టిపుల్ సెషన్స్ అవసరం అవుతాయి అనమాట, మల్టిపుల్ సిట్టింగ్స్ అవసరం అవుతాయి. కేవలం ఒక్క సిట్టింగ్తో తగ్గదు. మీకు ఒక్క సిట్టింగ్లోనే తగ్గిపోవాలంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ ఫిల్లర్ ఇంజెక్షన్ చేసుకున్నట్టయితే మీకు ఇన్స్టెంట్ రిజల్ట్, లైక్ ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్గా రిజల్ట్ అనేది అప్పటికప్పుడే గ్యాప్ ఫిల్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఎక్స్టర్నల్గా ఒక జెల్ ఇస్తున్నాం అందులో, సో ఆ జెల్ వచ్చి ఆ గుంటను నింపేస్తుంది. దీన్నే ఫిల్లర్ ఇంజెక్షన్ అంటారు. ఇది మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న డర్మటాలజిస్ట్తో చేయించుకోవాలి. ఖచ్చితంగా స్కిన్ డాక్టర్ అయి ఉన్నారు, అది ఒకసారి చెక్ చేసుకొని చేయించుకోండి, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవాలి. అలాగే కొన్ని లైట్నింగ్ ఆయింట్మెంట్స్ ఉంటాయి, ముఖ్యంగా గ్లైకాలిక్ యాసిడ్ కానీ కోజిక్ యాసిడ్ కానీ ఇలా ఆర్బిటిన్ ప్రిపరేషన్స్ చాలా వచ్చాయి ఇప్పుడు, సోయా వైట్ అని ఇలా చాలా వచ్చాయండి ప్రిపరేషన్స్. సో ఈ మెలనిన్ ఇన్హిబిటర్స్ అంటే ఏదైతే పిగ్మెంట్ ఉంటుందో ఆ పిగ్మెంట్ని నివారించే ఆయింట్మెంట్స్ ఉన్నాయి, వాటిని లైట్నింగ్ క్రీమ్స్ అంటారు. ఈ లైట్నింగ్ క్రీమ్స్ కానీ బ్రైట్నింగ్ క్రీమ్స్ కానీ యూస్ చేసినప్పుడు ఆయింట్మెంట్స్, ఇవన్నీ నేను చెప్పేది మెడికేటెడ్ అండి, కాస్మెటిక్స్ కాదు. సో ఈ మెడికేటెడ్ ఆయింట్మెంట్స్ వాడినప్పుడు అంటే స్కిన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఆయింట్మెంట్స్ వాడినప్పుడు ఈ ఫేస్ మీద పిగ్మెంటేషన్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ కొంతమందిలో ఏంటంటే ఈ పిగ్మెంటేషన్ చాలా డీప్గా ఉంటుంది లోపల పొరలో. సో ఆ లోపల పొరలో హలో గుడ్ ఈవినింగ్ అండి, మీ సమస్య డాక్టర్ గారు చెప్పండి. మేడం నాకు చిన్న ఒక 8-10 years అప్పుడు నా మమ్మీ కొడితే ఫేస్ మీద ఒక మట్టిలో పడింది మేడం, కట్ అయ్యి అది అలాగే ఉండిపోయింది. ఆ మార్క్ ఏమైనా పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా మేడం? ఎస్, ఎప్పటిదో మచ్చ కాబట్టి ఆయింట్మెంట్ తో తగ్గదమ్మా, కానీ ఖచ్చితంగా క్యూ స్విచ్ ఎన్డిఆ లేజర్ అని ఉంటుంది. ఈ లేజర్ చేసినప్పుడు నీకు ఆ మచ్చ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఏదైనా మేము ఒకసారి చూడాలి, చూసి ఎన్ని సెషన్స్ పడతాయి, అసలు లేజర్తో అవుతుందా లేదా అనేది నేను చెప్పగలను అనమాట. మైట్ బి నువ్వు కొట్టారు కాబట్టి పడింది అనుకుంటున్నావు, బట్ మైట్ బి నీకు అక్కడ మచ్చ పుట్టు మచ్చలాగా ఏదైనా వచ్చి ఉంటుంది. ఎందుకంటే పుట్టు మచ్చలాగా పుట్టుకనే రావు, అదే చెప్తున్నాను, తర్వాత కూడా వస్తాయి అనమాట. ఓకే ఓకే అండి. సో ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ తో తగ్గుతుందండి. ఆయింట్మెంట్ తో అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను, ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు, ఎందుకంటే ఎప్పుడో మచ్చ స్కార్ కాబట్టి ఆయింట్మెంట్ తో తగ్గిపోవచ్చు. బట్ లేజర్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. అయితే CO2 లేజరా క్యూ స్విచ్ లేజరా అసలు ఎన్ని సెషన్స్ పడతాయి అనేది నేను మిమ్మల్ని చూసాక మాత్రమే చెప్పగలను. ఎస్, ఆల్మోస్ట్ కొన్ని రకాల స్కార్స్ కానీ మచ్చలు కానీ పిగ్మెంటేషన్స్ కానీ ఆల్మోస్ట్ 90% వరకు కరెక్ట్ చేయొచ్చు. బట్ నేను అందుకే చూడాలని చెప్తున్నాను అనమాట. సో కొన్ని స్కార్స్ మాత్రం ఒక 60% కంటే ఎక్కువ మేము హెల్ప్ చేయలేము, బికాస్ అవి చాలా డీప్ పొరలో ఉంటే, లోపల పొరలో ఉంటే 60-70% కంటే రిజల్ట్ రాదు. సో ఏంటి అనేది నేను చూసి చెప్పగలను అనమాట. సో ఈ ఫేస్ పిగ్మెంటేషన్ లైట్నింగ్ క్రీమ్స్ బ్రైట్నింగ్ ఆయింట్మెంట్స్ యూజ్ చేయొచ్చు. అలాగే కొన్ని పిగ్మెంటేషన్స్కి మేము సజెస్ట్ చేస్తాం ఆయింట్మెంట్స్ వాడుతూనే లేజర్స్ కానీ పీల్స్ కానీ చేయించుకుంటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ అండ్ ఫాస్టర్ రిజల్ట్స్ కూడా వస్తాయి. లైక్ అందరికీ పిగ్మెంటేషన్ ఉన్న అందరికీ లేజర్ చేయాలని లేదండి, అలాగే పీల్ చేయాలని లేదు. చాలా వరకు ఆల్మోస్ట్ 80% మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరు కూడా లైక్ ఆయింట్మెంట్స్ రాస్తే చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది, అక్కడితోనే అయిపోతుంది. బట్ కొంతమందిలో మాత్రమే ఆయింట్మెంట్స్ పనిచేయవని కాదు, ఆయింట్మెంట్స్ సరిపోవు, అప్పుడు మేము పీల్ ట్రీట్మెంట్ కానీ లేజర్స్ కానీ సజెస్ట్ చేస్తాం. ఇవి సిట్టింగ్ వైజ్ మేము చెప్పిన ప్రకారం ప్రికాషన్స్ తీసుకొని చేయించుకున్నట్టయితే రిజల్ట్స్ చాలా బాగుంటాయండి. ఎటువంటి పిగ్మెంటేషన్ అయినా తగ్గిపోతుంది. కానీ ఎంతవరకు అనేది మళ్ళీ ఒక స్కేల్ ఉంటుంది అనమాట. లైక్ అన్ని పిగ్మెంటేషన్స్ 100% తగ్గాలని లేదు, ఇట్ డిపెండ్స్ పిగ్మెంటేషన్ ఏ పొరలో ఉంది, ఎన్నాళ్ళ నుంచి ఉంది, మనం ఇప్పుడు దాకా ఎంత ప్రొటెక్షన్ తీసుకున్నాం, ఏ ఆయింట్మెంట్స్ వాడాం, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మంగు మచ్చలు అయితే లేట్ చేసే కొద్దీ ట్రీట్మెంట్ తగ్గే ఛాన్సెస్ తగ్గిపోతాయి, అది గుర్తుపెట్టుకోండి. సో మంగు మచ్చలు ఉన్న వాళ్ళు లేట్ చేయకూడదు, ఇమీడియట్గా స్కిన్ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. మిగతా ఏ పిగ్మెంటేషన్ అయినా కొన్నాళ్ళు పట్టినా పర్వాలేదు, కానీ మంగు మచ్చలు స్టార్టింగ్లోనే వస్తే 90% తగ్గే అవకాశం ఉంటుంది, లేట్ అయ్యే కొద్దీ తగ్గే అవకాశం ఉండదు. హలో హలో సార్, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. హలో నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి. మొక్కం మీద పింపుల్స్ వచ్చేసినాయి మేడం. ఓకే, ఏజ్ ఎంతమ్మా? 17 రన్ అవుతుంది మేడం. ఓకే, పింపుల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకో. ముఖ్యంగా హోమ్ టిప్స్ కొన్ని చెప్తాయి పాటించి. ఏంటంటే ముందు వాటర్ బాగా తాగాలి. మీరేంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా
వాటర్ తాగట్లేదు. వాటర్ తాగకపోతే ఆయిలీనెస్ అనేది ఫేస్లోంచి రిమూవ్ అవటం కష్టం. ఆయిలీనెస్ ఎక్కువ ఉండటమే పింపుల్స్కి కారణం. అలాగే టీనేజ్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, దానివల్ల కామన్గానే పింపుల్స్ వస్తాయి. కామన్ ప్రాబ్లమే కదా, మరి ట్రీట్మెంట్ ఎందుకు అని అడగచ్చు. 1, 2 లేదా 2, 3 వస్తే అసలు ఆయింట్మెంట్ జోలికి వెళ్ళక్కర్లా. కానీ ఎక్కువ మొటిమలు వచ్చి డిస్ఫిగరింగ్ అంటే ఫేస్ పాడైపోతుంటే మాత్రం ఖచ్చితంగా స్కిన్ డాక్టర్ ఇంటర్వెన్షన్ అవసరం ఉండొచ్చు. ఎస్, మొటిమలు తగ్గడానికి ఆయింట్మెంట్ సజెస్ట్ చేస్తామండి. ఆ ఆయింట్మెంట్స్ రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి. అలాగే నేను ఇందాక చెప్పిన టిప్స్ తీసుకోండి. వాటర్ బాగా తాగాలి, 3 లీటర్స్ పైన తాగాలి. ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా నూనె పదార్థాలకి దూరంగా ఉండాలి. ఇది నేను సారీ అక్కడ స్క్రీన్ మీద నెంబర్ టెలికాస్ట్ అవుతుంది చూడండి సార్, 6661212 పుష్ప హోటల్ సెంటర్ దగ్గరలో ఉంటుందండి. 6661212 నెంబర్ కాల్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. యాక్చువల్లీ మొటిమలు తగ్గడానికి చాలా మంది లైక్ పేషెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు. ఆయింట్మెంట్స్ ఇస్తాము, టైం పడుతుందండి. మొటిమలు అంటే మ్యాజిక్ జరగదు, ఎందుకంటే మ్యాజిక్ చేయలేము. లైక్ ట్రీట్మెంట్ మాత్రమే చేయగలం, మ్యాజిక్ అయితే జరగదు. లైక్ ఇవాళ ఆయింట్మెంట్ రాసుకొని నాకు 2 రోజుల్లో తగ్గిపోవాలంటారు. ఇట్స్ ఇంపాసిబుల్. సో మినిమం 6 వారాల నుంచి 6 నెలలు పట్టుద్ది మొటిమలు తగ్గడానికి. అంటే అదే మొటిమలు ఉన్న ఫేస్తో ఉండక్కర్లా, తగ్గిపోతూ ఉంటాయి. కాకపోతే మళ్ళీ ఎక్కువ రాకుండా, మిమ్మల్ని బాధించకుండా, ఏ కాంప్లికేషన్స్ రాకుండా 6 మంత్స్ ట్రీట్మెంట్ అయితే అవసరం ఉంటుంది అనమాట. అలాగే మొటిమలతో బాధపడే వాళ్ళు ఎక్కువ ఆయిలీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. జనరల్గా ఏంటంటే జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. నాట్ ఓన్లీ టీనేజ్, ఇప్పుడు ఏంటంటే ఈవెన్ పెద్దవాళ్ళు కూడా జంక్ ఫుడ్ అనేది తినేస్తున్నారు. సో ఫుడ్లో చాలా కేర్ తీసుకోవాలండి. ఇదివరకు అంటే ఆయిలీ ఫుడ్ తింటే పింపుల్స్ రావచ్చు రాకపోవచ్చు అనే ఒక ఇది ఉండేది డౌట్. బట్ ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది, సైంటిస్ట్ ప్రూవ్ చేశారు. ఆయిలీ ఫుడ్ తింటే ఖచ్చితంగా నెక్స్ట్ డేకే పింపుల్స్ అనేవి ఎక్కువ అయిపోవచ్చు. బట్ ఆయిలీ ఫుడ్. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ సమస్య చెప్పండి. నా పేరు ప్రియాంక అండి. అమ్మా మీ టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా. చెప్పండి అమ్మా. నాకు స్కిన్ బాగా బ్రైట్ గా ఉంటది, అసలు కలర్ తగ్గట్లేదు, అవి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాగే డ్రైగా ఉంటుంది స్కిన్ కూడా. స్కిన్ డ్రైగా ఉంటుంది. స్కిన్ డ్రైగా ఉండే వాళ్ళు ఏంటంటే మీరు ఫస్ట్ థైరాయిడ్ చెక్ చేయించుకోండి. జనరల్గా వంశపారంపర్యంగా హెరిడిటరీగా డ్రై స్కిన్ అయితే లైఫ్ లాంగ్ మాయిశ్చరైజర్స్ అనేవి యూజ్ చేయాలి. అయితే మాయిశ్చరైజర్స్లో కూడా రకాలు ఉంటాయి, క్రీమ్ ఉంటుంది, లోషన్ ఉంటుంది. మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడమన్నాం కదా అని ఎక్కువ వాడేస్తే మళ్ళీ మొటిమలు వచ్చేస్తాయి. లోషన్ అంటే వాటర్ ప్రూఫ్ ఉండాలన్నమాట, ఆయిల్ బేస్ కాకుండా వాటర్ బేస్ అనేది ఉండాలి. అలాంటి మాయిశ్చరైజింగ్ లోషన్స్ వాడాలి లైఫ్ లాంగ్. అలా కాకుండా థైరాయిడ్ వల్ల కనుక డ్రై స్కిన్ వచ్చినట్టయితే ముందు థైరాయిడ్ కంట్రోల్ చేసుకుంటూ మాయిశ్చరైజింగ్ లోషన్ అనేది యూజ్ చేయాలి. లైక్ డ్రై స్కిన్ ఉంటే స్కిన్ చాలా డల్గా కనిపిస్తుంది, ముడతలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇవి పోవటానికి కొన్ని రకాల ఆయింట్మెంట్స్ ఉంటాయి అనమాట. అవి రాస్తే స్కిన్ చాలా హైడ్రేటెడ్గా, స్మూత్గా, చాలా నార్మల్, వెరీ స్మూత్ అండ్ గ్లోయింగ్ లుక్ అనేది వస్తుంది అనమాట. అయితే ఇవి వెంటనే జరగకపోవచ్చు, ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 మంత్స్ మీకు ఆ స్కిన్ అనేది మళ్ళీ నార్మల్కి తీసుకురావచ్చు. అయితే మీరు ఇలాంటి డ్రై స్కిన్ని నార్మల్గా కన్వర్ట్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వాటర్ బాగా తాగుతూ ఉండాలి. డైట్లో కూడా కొన్ని మీరు ఏ మాయిశ్చరైజర్స్ వాడారో దాన్ని బట్టి ఉంటుందమ్మా. స్కిన్ డాక్టర్స్ ఇచ్చే మాయిశ్చరైజర్స్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే డెఫినెట్లీ మంచి రిజల్ట్ ఉంటుంది. లైక్ మార్కెట్లో దొరికే కొన్ని మాయిశ్చరైజర్స్ రాస్తే నల్లగా అయిపోతారు, కరెక్టే. కాబట్టి స్కిన్ డాక్టర్ సజెస్ట్ చేసిన మాయిశ్చరైజర్స్ యూజ్ చేయండి, డెఫినెట్లీ మంచి రిజల్ట్ ఉంటుంది. అలా మీరు అన్నారు డార్క్గా అయిపోతున్నారని, నేను అదే చెప్తున్నా. మార్కెట్లో ఉండే మాయిశ్చరైజర్స్ వాడితే డార్క్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేము ఇచ్చిన మాయిశ్చరైజర్స్ నల్లగా అవ్వరు. ప్లస్ మీరు నల్లగా అయిపోతున్నా కూడా ట్యానింగ్ తగ్గడానికి, పిగ్మెంటేషన్ ఏమైనా ఉన్నా అవి తగ్గడానికి కూడా మేము ఆయింట్మెంట్ సజెస్ట్ చేస్తాం. సో దానివల్ల 3 మంత్స్ కల్లా పిగ్మెంటేషన్, ట్యానింగ్ అన్నీ పోతాయి. స్కిన్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ నార్మల్ ఉంటుంది, వైట్నింగ్ కూడా వస్తుంది. ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ డెర్మోకేర్ వైద్యులు డాక్టర్ పసుపులేటి ప్రవీణ గారు మనతో ఉన్నారు. ముఖంపై మచ్చలు, ముడతలు, స్ట్రెచ్ మార్క్స్, అన్వాంటెడ్ హెయిర్ కు లేజర్ చికిత్స, ముఖ్యంగా స్కిన్ కి సంబంధించి ముడతలు, మొటిమలు, అవాంఛిత రుమాలు, పులుగులు తొలగించుట, కలర్ ఇంప్రూవ్మెంట్, హెయిర్ కి సంబంధించి హెయిర్ ఫాల్, డాండ్రఫ్, చుండ్రు, పేను కొరుకుడు మొదలగు సమస్యలకు సంబంధించి సలహాలు, సూచనలు, సమస్య నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రముఖ డెర్మోకేర్ వైద్యులు డాక్టర్ పసుపులేటి ప్రవీణ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0866249195 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు.
ఇందాక ఫేషియల్ పిగ్మెంటేషన్ గురించి అనుకున్నాను. ఈ ఫేషియల్ పిగ్మెంటేషన్ లాస్ట్లో ఒక కారణం చెప్పారు. హెయిర్ డై వాడే వాళ్ళలో కూడా ఫేస్ మీద పిగ్మెంటేషన్ వస్తుంది. ఇది ఎందుకు అలా వస్తుందంటే హెయిర్ డైస్లో కెమికల్స్ ఉంటాయి, ముఖ్యంగా పీపీడీ, అమోనియా ఇవన్నీ ఉంటాయి అనమాట. అవి ఏమవుతాయంటే స్కిన్ మీద ఫస్ట్ వాడగానే, ఇవాళ హెయిర్ డై వేసుకోగానే రేపటికల్లా ఎవరికి ఫేస్ మీద పిగ్మెంటేషన్ రాదు. లైక్ ఏంటంటే ఆ కెమికల్స్ అనేవి స్కిన్ అబ్జార్బ్ చేసేసుకుంటాం, స్కిన్ పీల్చుకొని ఉంటుంది, ఫైబర్లో ఉంటాయి ఆ కెమికల్స్ అనేవి. సో ఎండకి రోజు ఎక్స్పోజ్ అవుతున్న కొద్దీ ఆ కెమికల్స్ అనేవి రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ రియాక్షన్ ఎలా దారితీస్తుంది అంటే పిగ్మెంటేషన్కి దారితీస్తుంది. అంటే స్కిన్ నల్లగా అయిపోవటం, మచ్చలు పడిపోవటం, పొక్కులు రావటం, దురదలు రావటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి హెయిర్ డై వాడే వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. ఏమన్నా పిగ్మెంటేషన్స్ ఎక్కువ అవుతున్నాయా అనేది చూసుకోవాలి. ముఖ్యంగా ఫేస్ మీద సైడ్ పిగ్మెంటేషన్ వస్తుంటే మీరు ఫస్ట్ సస్పెక్ట్ చేయాల్సింది తలకి ఏమన్నా రంగు వేస్తున్నారు, ఆ రంగులో ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వల్లే ఈ పిగ్మెంటేషన్ వస్తుందనే చూసుకోవాలి. ఎందుకంటే పిగ్మెంటేషన్ మేము ఒక్కసారి ఆయింట్మెంట్స్ ఇచ్చినా, ఏం చేసినా, లేజర్ ట్రీట్మెంట్ చేసినా కూడా డై వాడకం తగ్గించకపోతే ఈ పిగ్మెంటేషన్ పోదు. మరి దీనికి సొల్యూషన్ ఎలా, డై వాడిపోతే ఎలాగా అని అనుకుంటారు. హలో హలో అమ్మా, మీ సమస్యలు డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. అది కాదండి, నాకు పళ్ళకి బాగా బ్లాక్ వచ్చేస్తా, అంటే క్రాక్స్ వచ్చేస్తున్నాయి. ఎంత కాల్షియం వాడినా కానీ అట్లా క్రాక్స్ వచ్చేస్తున్నాయి. డెంటిస్ట్ దగ్గర చూపిస్తే ట్రీట్మెంట్ చేపిస్తున్నాం అయినా కానీ అది హలో, ఇది స్కిన్ డాక్టర్ ట్రీట్మెంట్ అండి, డర్మటాలజిస్ట్ ట్రీట్మెంట్, పళ్ళ డాక్టర్. సారీ. సో డై మరి వాడకపోతే ఎలా అని చాలా మంది అడుగుతారు. మీరు డై వాడితే ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు, మాకేమో భయం వేస్తుంది, మరి గ్రే హెయిర్తో బయటకు వెళ్ళాం కదా అని అందరూ అడుగుతూ ఉంటారు పేషెంట్. లైక్ సొల్యూషన్ ఉందండి, ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. సో ఈ కెమికల్ డైస్లో ముఖ్యంగా ఈ కెమికల్స్ వల్ల ఈ రియాక్షన్సే కాదు, ఒంటి మీద దురదలు, దద్దుర్లు, ఒంటి మీద కూడా పిగ్మెంటేషన్స్, రకరకాల ప్రాబ్లమ్స్, ఒకసారి సోరియాసిస్ కూడా ఎక్కువ అవచ్చు డైస్ వాడే వాళ్ళ. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటంటే అయితే గోరింటాకు యూజ్ చేయడం, లేదా మెడికేటెడ్ డైస్ ఉంటాయి. ఈ మెడికేటెడ్ డైస్కి బయట డైస్కి డిఫరెన్స్ ఏంటంటే మెడికేటెడ్ డైస్ వాడినప్పుడు ఏ రియాక్షన్స్ రావు. ఎందుకు రావు, అది కూడా డైయే కదా అని అడగచ్చు. జనరల్లీ మెడికేటెడ్ డైస్లో పీపీడీ, అమోనియా ఇలాంటి కెమికల్స్ ఏమీ ఉండవు, చాలా సేఫ్ డైస్. ఏదైనా ప్రాబ్లం వస్తే, స్కిన్ ప్రాబ్లం వస్తే ఎందుకు స్కిన్ డాక్టర్ని కలుస్తారు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయింట్మెంట్స్ ఇస్తాం కాబట్టి. అలాగే డైస్లో కూడా ఎటువంటి రియాక్షన్ లేని డైస్ ఇస్తాం. సో ఆ డైస్ వల్ల ఏ రియాక్షన్ రాదు. అండ్ చాలా మందికి తెలియదు ఏంటంటే హెయిర్ డై వాడటం స్టార్ట్ చేశాక ఒక 1 year అయినా చాలు, సగానికి సగం జుట్టు ఊడిపోతుంది. చాలా మంది గమనించరు, అది నార్మల్ ఎలా అనుకుంటారు, కానీ అది కూడా ఒక డై రియాక్షనే. సో అటువంటి డై రియాక్షన్స్ ఏమి మేము ఇచ్చే డైస్లో ఉండవు. రెండోది చాలా ఇంపార్టెంట్, కాస్మెటిక్ డైస్, బయట డైస్ యూస్ చేసినప్పుడు హెయిర్ చాలా రఫ్గా, లైక్ ఏంటంటే డిఫికల్ట్ టు హ్యాండిల్, అంటే దూకోవటానికి కూడా చాలా రఫ్గా హ్యాండిల్ చేయలేమన్నమాట. బట్ మెడికేటెడ్ డైస్ వాడినప్పుడు మీరు వాడి చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. లైక్ డై వాడాక కండిషనర్ పెట్టుకోపోయినా కూడా హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఆ సాఫ్ట్నెస్సే ఒక టెస్ట్ అనమాట, డై ఎంత సేఫ్గా ఉంది, మన హెయిర్ని డ్యామేజ్ చేయలేదని అది ఒక్క సింపుల్ పాయింటే అది టెస్ట్ చేయడానికి. లైక్ మెడికేటెడ్ డై ఎంతవరకు బాగుందనడానికి దానికి అదే ప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే కాస్మెటిక్ డైస్ వాడినప్పుడు హెయిర్ రఫ్గా అయిపోతుంది, హెయిర్లోని మాయిశ్చర్ అంతా అది తొలగించేస్తుంది అనమాట డై అనేది. సో మెడికేటెడ్ డైస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి, రియాక్షన్స్ ఏమీ రావు, హెయిర్ ఫాల్ కూడా ఉండదు. సో హ్యాపీగా మెడికేటెడ్ డైస్ వాడచ్చు. చాలా మంది అడుగుతారు, సంవత్సరం అంతా హెయిర్ డై మేము ఎలా కొనుక్కోగలమండి అన్నమాట. హలో. సో హెయిర్ డై అకేషనల్గా వాడుకుంటే, ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్కి వాడుకుంటూ మెడికేటెడ్ డై, మిగతా టైంలో గోరింటాకు పెట్టుకోవచ్చు అనమాట. మేడం అదేవిధంగా హెయిర్ ట్రీట్మెంట్ గురించి మనం హెయిర్ ట్రీట్మెంట్ ముఖ్యంగా వచ్చేసరికి చాలా మందిలో హెయిర్ ఫాల్, ఆల్మోస్ట్ 10 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో 9 మంది హెయిర్ ఫాల్ అని కంప్లైంట్ చేస్తారు. సో మీరు ఏదైనా క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఒక 300 పేషెంట్స్ వస్తారు, అందులో 250 మంది హెయిర్ ఫాలే ఉంటారు, ఐదర్ గర్ల్స్ ఆర్ బాయ్స్. ముఖ్యంగా టీనేజర్స్ ఎక్కువ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ఎందుకు టీనేజర్ ఎందుకు అంటున్నానంటే వీళ్ళలో ప్రాపర్ డైట్ హ్యాబిట్స్ ఉండవు, ప్రాపర్ స్లీపింగ్ హ్యాబిట్స్ కూడా ఉండవు. ఫస్ట్ మీరు చేయాల్సింది పేరెంట్స్గా మీరు ఏం చేయాలంటే ముందు వాళ్ళ డైట్ కరెక్షన్ చేయండి, తర్వాత స్కిన్ డాక్టర్ని వెతుక్కుంటూ రావాలి, అప్పుడే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. రెండోది స్లీపింగ్ హ్యాబిట్స్ కూడా మార్చేయాలి. ఇప్పుడు పిల్లలు నెట్ అనుకుని 1 గంట వరకు నిద్రపోతున్నారు, చదువుకోవటానికి లేస్తుంటే పర్వాలేదు, బట్ హలో హలో హలో
అమ్మా నమస్కారం అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా పాపకి బుక్ మీద దెబ్బ తగిలి మచ్చలా వచ్చిందండి. దాన్ని లేజర్ ట్రీట్మెంట్ చేయగలరా? చేయొచ్చండి. లైక్ ఎన్నాళ్ళు అయింది దెబ్బ తగిలి? చిన్నప్పుడు తగిలిందండి, కాకపోతే ఇప్పుడు మ్యారేజ్ చేయాలనుకుంటున్నా. ఖచ్చితంగా అండి, పుట్టు మచ్చలకి అంటే పుట్టినప్పుడు మచ్చలకి, పుట్టిన తర్వాత వచ్చే మచ్చలకి, ఇలా యాక్సిడెంట్ ద్వారా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి మచ్చ పడినా, గుంటలు పడినా లేజర్తో డీల్ చేయొచ్చు. బట్ ఆ లేజర్ అనేది ఏ టైప్ ఆఫ్ లేజర్ ఇవ్వాలి, వాళ్ళ స్కిన్ కలర్ని బట్టి ఎన్ని సెట్టింగ్స్ పడతాయి అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉందండి, మీరు తీసుకురావచ్చు పాపని, ట్రీట్మెంట్ చేద్దాం. ఓకే మేడం. సో నో సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్స్ ఈ లేజర్స్ అన్ని కూడా. హెయిర్ గురించి చెప్తున్నా. ఫస్ట్ స్లీపింగ్ హ్యాబిట్స్ అండి. జనరల్గా మేము మెడిసిన్స్ ఇస్తాము, అయినా హెయిర్ ఫాల్ ఒక్కోసారి కంట్రోల్ అవ్వదు. అయితే డైటరీ లోపాలు ఉంటాయి, అది నేను చాలాసార్లు కవర్ చేస్తాను. ప్రోటీన్ డైట్ అనేది ఇవ్వాలి పిల్లలకి. రెండోది ఏంటంటే స్లీపింగ్ హ్యాబిట్ మార్చాలి. ఎక్కువసేపు నెట్ ముందు, కంప్యూటర్స్ ముందు, టీవీ ముందు కూర్చునే వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది, మనకు తెలియకుండానే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ తగ్గించకపోతే మనం ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా అవి వేస్ట్ అండి, డబ్బులు వేస్ట్ తప్ప ఏం కాదు. సో ఫస్ట్ పిల్లల్లో కౌన్సిలింగ్ చేసి మీరు డైట్ మోడిఫికేషన్ చేసి ఆ స్లీపింగ్ హ్యాబిట్స్ కూడా మార్చి తీసుకురండి. లేదా మేము మా దగ్గర తీసుకొస్తే మేము అది కూడా కౌన్సిలింగ్ చేసి మెడిసిన్స్ ఇస్తాం. అప్పుడు మాత్రమే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేయొచ్చు. హలో సార్, నమస్తే సార్, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మిస్సెస్ అండి, ఓకే, 45 సంవత్సరాలండి. ఓకే, ఇప్పుడు తెల్ల మచ్చలు వచ్చాయి సార్. ఓకే, మొహం మీద తెల్ల మచ్చలు ఉన్నాయండి. ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి? పెదాల మీద, కాళ్ళ మీద వచ్చినాయి సార్. పెదాల మీద, కాళ్ళ మీద. ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయండి? సుమారు 2 నెలలు బట్టి ఉందండి. ఓకే అండి, యాక్చువల్లీ తెల్ల మచ్చలు అంటే బొల్లి మచ్చలు అవ్వచ్చు, సన్ ఎలర్జీ అవ్వచ్చు. బొల్లి మచ్చలేనా? అవునండి, తెల్లవి. ఓకే, బొల్లి తెల్లవన్నీ పాలు కాదండి. అలాగే తెల్ల మచ్చలన్నీ బొల్లి మచ్చలు అయి ఉండిపోవచ్చు. విటమిన్ లోపము తెల్ల మచ్చలుగానే వస్తుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ తెల్ల మచ్చలుగానే వస్తుంది. ఉందండి, కొంచెం కట్టిపోయినట్టుగా ఒక 2 నెలల వయసు ఉందండి. ఓకే అండి, ఓకే, ఏ మచ్చలైనా కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. బొల్లి మచ్చలు కూడా మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయండి. మందులతో పాటు లైట్ ట్రీట్మెంట్ అని ఉంటుంది, మీకు పువ్వా లైట్ అంటారు. ఆ లైట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కువ మందులు కూడా వాడాల్సిన అవసరం లేదు. అలాగే బొల్లి మచ్చలకి చిన్న చిన్న మచ్చలు అయితే కనుక సర్జరీ ద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే మెల్నోసైట్ ట్రాన్స్ఫర్, ముట్టుకోకుండా ఒక చిన్న ఘాటు కూడా పడకుండా ఇంజెక్షన్ రూపంలో ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు, మెల్నోసైట్ ట్రాన్స్ఫర్ అని బొల్లి మచ్చలకి. సో అదే ప్లేస్లో చక్కగా నల్ల మచ్చ మళ్ళీ స్కిన్లో కలిసిపోయేలాగా మెల్నోసైట్ ట్రాన్స్ఫర్ అనే టెక్నిక్ సర్జరీ కూడా యూజ్ చేస్తాం అన్నమాట. సో బొల్లి మచ్చలు ఇదివరకు లాగా ట్రీట్మెంట్ లేదు, అది లేదు, ఇది లేదని అనకూడదు. మందులు వచ్చేసాయి, ట్రీట్మెంట్ మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఆపరేషన్స్ ఉన్నాయి, అలాగే లైట్ ట్రీట్మెంట్ కూడా ఉంది. సో ముందు అసలు నిర్ధారణ చేసుకోవాలి అది ఏ మచ్చ అనేది మేము చూసి దాన్ని అదే అండి. సో ఓకే, బొల్లి మచ్చలైనా మేము చూసి చెప్తాను, ఒకసారి తీసుకురండి, లేదా దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ దగ్గరికి తీసుకోండి. హెయిర్ గురించి సో ఈ హెయిర్ లో సో ఫస్ట్ స్టేజ్ లో డైట్ కరెక్షన్ అండ్ స్లీపింగ్ హ్యాబిట్స్ కరెక్ట్ చేశాక ఆడవాళ్ళు వచ్చేసరికి ఇనుము తక్కువ అంటే ఐరన్ లోపం అనేది ఉంటుంది. సో ఎవరికైతే ఈ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో వాళ్ళు దగ్గర మెడిసిన్ వాడినంత మాత్రాన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ముందు హిమోగ్లోబిన్ కరెక్ట్ చేసుకోవడానికి ఐరన్ టాబ్లెట్స్ అవి వాడుతూ అప్పుడు హెయిర్ మెడిసిన్ అనేది స్టార్ట్ చేయాలి. అలాగే హెయిర్ లో వచ్చేసరికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి ఎవరికైనా మినిమం 6 వారాల నుంచి 8 వారాలు పట్టుద్ది. కొంచెం ఓపిక్గా మెడిసిన్ వాడాలి. మెడిసిన్ వాడుతూనే కొంతమందిలో మేము స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అని సజెస్ట్ చేస్తాం. అది కూడా తీసుకుంటే హెయిర్ ఫాల్ ఆగటమే కాకుండా రీగ్రోత్ కూడా బాగా వస్తుంది అన్నమాట. హలో హలో సార్, మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. డాక్టర్ గారు చెప్పండి సార్. అండి, చెప్పండి మీ సమస్య. చేతికి ఇంటర్వ్యూలో ఊడిపోయింది, లెఫ్ట్ హ్యాండ్కి మోచే నుంచి మన మణికట్టు లోపంది. డాక్టర్ గారు చూస్తే మన టెస్ట్ చేసి హాన్సెస్ అన్నారండి. హాన్సెస్ అన్నారండి. ట్రీట్మెంట్ వాడమన్నారండి. ఎండలోకి వెళ్ళినా చలికి ఒక మంటగా ఉంటుందండి హ్యాండ్. అది వదిలేసినా గానీ ఇప్పుడు ఆ మంట హ్యాండ్ గానే అది మంటగానే ఉంది సార్ హ్యాండ్ మీద. అది మేడం గారు
మీరు ఒకసారి రండి, నేను ట్రీట్మెంట్ చేస్తాను అండి. జనరల్గా ఏంటంటే మీరు చెప్పినట్టు హ్యాండ్సన్సే అయితే కనుక మీరు 6 months to 1 year వాడాలి, ఒక్కోసారి 2 years కూడా వాడాలి గవర్నమెంట్ ఇది ప్రకారం, అంటే ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన సర్వే ప్రకారం. అలాగే ఈ బర్నింగ్ పెయిన్, మీరు చెప్పే బర్నింగ్ పెయిన్ అనేది నర్వ్స్ ద్వారా వస్తుంది, అంటే నరాల ద్వారా వస్తుంది అనమాట. అది డైరెక్ట్గా ఏదో ఆయింట్మెంట్ రాయటం వల్ల మంట పుట్టేది కాదు, అది నర్వ్స్ ద్వారా వచ్చే ప్రాబ్లం అనమాట. సో ఖచ్చితంగా అది అరికట్టడానికి టాబ్లెట్స్ ఉన్నాయండి. మీరు దగ్గరలో ఉన్న స్కిన్ డాక్టర్ని కలిసినా పర్వాలేదు, లేదా మా దగ్గరకు వచ్చినా నేను మెడిసిన్ రాసిస్తాను. బట్ సొల్యూషన్ అయితే ఉంది, డోంట్ వరీ. ఓకే, అన్వాంటెడ్ హెయిర్. ఎస్, అవాంఛిత రోమాలు. అవాంఛిత రోమాలకు వచ్చేసరికి అన్వాంటెడ్ హెయిర్ డెఫినెట్గా ఫీమేల్స్లోనే ఇది చాలా డ్రాస్టిక్ ప్రాబ్లం అనమాట. ఈ అన్వాంటెడ్ హెయిర్ మీద అపోహలు కూడా చాలా ఉన్నాయండి, బికాజ్ లేజర్స్ అందరికీ తెలుసు ఆల్మోస్ట్. సో ఈ అపోహలు ఏంటంటే లేజర్ పర్మనెంట్ కాదు, అదొక అపోహ. లేజర్ 5 సిట్టింగ్లోనే తగ్గిపోతుంది, అది కూడా ఒక అపోహ. అలాగే లేజర్ చేస్తే స్కిన్ కాలిపోద్ది, ఏదో అయిపోతుంది అని. ఈ 3 అపోహల్ని నేను ఇప్పుడు చెప్తాను అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే లేజర్ అనేది ఓన్లీ డర్మటాలజిస్ట్లో చేయాలి. స్కిన్ డాక్టర్స్ చేసినప్పుడు మాత్రమే మీకు పర్మనెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంటే ఒక 10 కానివ్వండి, 12 సిట్టింగ్లు కానివ్వండి, బట్ అన్ని సిట్టింగ్లు అయిపోయాక హెయిర్ ఆల్మోస్ట్ 90% మళ్ళీ రాదు, అంటే దాని అర్థం పర్మనెంట్గా హెయిర్ పోతుంది. అది ఫస్ట్ థింగ్. రెండోది, లేజర్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. నేను చెప్పేది స్కిన్ డాక్టర్స్ చేసినప్పుడు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అంటే స్కిన్ కాలిపోవటం, మచ్చలు పడటం, పొక్కులు పడిపోవటం, ఇవేవి జరగవు. అసలు మా హిస్టరీలోనే మేము చూడాలి అలాంటి పేషెంట్స్ని. ఎవరైతే బయట చేయించుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. స్కిన్ డాక్టర్స్ దగ్గర ఇప్పుడు దాకా ఎవరికి కూడా అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలే. నేనే కాదు, ఏ స్కిన్ డాక్టర్ చేసినా అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మూడోది చాలా ఇంపార్టెంట్, లేజర్ అనేది హార్మోన్స్తో కలిపి ఉంటుంది. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలోనే ఈ అవాంఛిత రోమాలు అనేవి ఉంటాయి. కాబట్టి లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి టాబ్లెట్స్ వాడినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఇది కంప్లీట్లీ మెడికేటెడ్ ప్రొసీజర్ అండి, ఇదేదో కాస్మెటిక్ ప్రొసీజర్ కాదు. సో స్కిన్ డాక్టర్స్ దగ్గర కరెక్ట్గా కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే రిజల్ట్స్ చాలా మంచిగా ఉంటాయి. ఆల్మోస్ట్ మా పేషెంట్స్ అందరూ, అంటే స్కిన్ డాక్టర్స్ ట్రీట్ చేసిన పేషెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎవరైతే అన్హ్యాపీగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బయట చేర్చుకున్న వాళ్ళు మాత్రమే. నెయిల్స్ ఇన్ఫెక్షన్, చాలా మంది ఫేస్ ఆర్ స్కిన్ గురించి చాలా కేర్ తీసుకుంటారు, కానీ నెయిల్స్ దగ్గరకు వచ్చేసరికి నెగ్లెక్ట్ చేస్తుంటారు అన్నమాట. జనరల్లీ నెయిల్కి ఏం జాగ్రత్తలు తీసుకుంటామంటే అని అడగచ్చు, బట్ నెయిల్లో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. లైక్ నెయిల్ సరిగ్గా పెరగకపోయినా 2 months లెంత్ ఎక్కువ పెరుగుతున్నా కూడా అది థైరాయిడ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో ఆ మెడికల్ ప్రాబ్లం ఉంటుంది, అది ఒకసారి గమనించుకోవాలి. అలాగే రెండోది, చిన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఇవే కదా, సర్ఫ్ వెళ్ళటం వల్ల అయింది, లేకపోతే ఏదో కెమికల్ వెళ్ళటం వల్ల అయింది అని, వాషింగ్ పౌడర్ వెళ్ళటం వల్ల అయింది, డిటర్జెంట్ వెళ్ళటం వల్ల అయిందని నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ అదే చాలా సివియర్ ఫంగల్ ఇన్ఫెక్షన్కి దారి తీస్తుంది. అలాగే అంత సివియర్ అయినప్పుడు నెయిల్స్ లైక్ మనం వాటర్లో పెట్టిన నీళ్లు తగిలినా కూడా షాక్ కొట్టినంత పెయిన్ వస్తుంది. సో స్టార్టింగ్ స్టేజ్లోనే చిన్న గోర్లకి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు స్కిన్ డాక్టర్ని కలిసినట్టయితే అటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చేసుకోవచ్చు. అలాగే గోర్లకు వచ్చేసరికి గోర్లకు ఏం ప్రొటెక్షన్ ఉంటుంది, ఇందాక కూడా మనం అనుకున్నాం. ఎస్, గోర్లకు కూడా ప్రొటెక్షన్ ఉంటుందండి. నెయిల్ లాకర్స్ అని దొరుకుతాయి. సో ఆ నెయిల్ లాకర్స్ రాసుకుంటూ ఉంటే మీకు నెయిల్స్కి ఆల్మోస్ట్ చాలా వరకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలాగే నెయిల్ గ్రోత్ అనేది హెల్దీగా ఉంటుంది, బాగుంటుంది. నెయిల్ కూడా షైనింగ్ ఉంటుంది, బాగుంటుంది. ఇది నెయిల్ అనేది టో నెయిల్స్ కూడా మనం చెప్తున్నాం. ఫింగర్ నెయిల్స్ ఒకటే కాదు, టో నెయిల్స్ కూడా సంబంధించింది. చాలామంది అసలు టో నెయిల్స్ ట్రిమ్ కూడా చేయరు. సో ఎవ్రీ మంత్ టో నెయిల్స్ ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి, క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్లీన్ చేసుకోవటం అంటే ఇన్ఫెక్షన్కి దారి తీసేలాగా దాన్ని కట్ చేసి పొడి చేసి అన్నీ చేయకూడదు. చాలా సేఫ్గా, అంటే ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుని మీకు ఎలాగా అనేది ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే నెయిల్ ఇన్ఫెక్షన్స్ చాలా, అంటే రేర్గా ఒక్కోసారి గోల్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది చాలా మందికి తెలియదు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. ఎందుకు గోల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఒక్కోసారి నెయిల్ ఇన్ఫెక్షన్ బోన్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో కేర్ తీసుకోవాలి, నెయిల్సే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ నెయిల్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా స్కిన్ డాక్టర్సే ట్రీట్ చేస్తారు. ఓకే మేడం, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు కేటాయించి ప్రేక్షకులకి చక్కటి సలహాలను సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. ఓకే, ఇది నాటి హలో డాక్టర్ కార్యక్రమం. రేపటి హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.